మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది నైట్ ఫుడ్‌కి, వెయిట్‌కి నిజంగానే డిఫరెన్స్ ఉంటదా మేడం? నైట్ ఫుడ్ అనేది బరువు పెంచేస్తదా? నైట్ ఫుడ్ నిద్ర లేకుండా చేస్తదా? నైట్ ఫుడ్ మార్నింగ్ మోషన్ కూడా కాకుండా చేస్తదా? నైట్ ఫుడ్డే వల్లేనా ఇన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ అంటుంటారు చాలామంది. డెఫినిట్‌గా అండి. నేను చాలామంది చెప్తుంటారు. పురాతన కాలంలో కూడా ఒకటే పద్ధతి. మనం సూర్యాస్తమయం అయిపోయే లోపల మనం ఫుడ్ తినేసేయాలి. ఇప్పుడు మనం డిన్నర్ ఎర్లీగా అయిపోవాలి అంటాం. ఎందుకు? డైజెషన్ బాగుంటది. నిద్ర కూడా బాగా పడుతది. 6:30 కల్లా డిన్నర్ చేయండి. లంచ్ 3:00 తిని డిన్నర్ 10, 11:30కి పడుకోవడానికి ముందు ఇట్లా తినేసి అలా పడుకుంటా ఉంటారు. ఎక్కడ హెల్తీగా ఉంటాం చెప్పండి? చాలా మందికి ఒక అవగాహన వచ్చేసింది హెల్త్ మీద. చాలా కాన్షియస్ అయ్యారు ప్రతి ఒక్కరు. అయినా తెలిసి కూడా పొరపాటు చేస్తున్నారు. పాతకాలంలో ఏమి తెలీదు ఇవన్నీ. ఇలా తింటే, ఇలా చేస్తే ఇలా ఏం తెలీదు. సూర్యుడిని, చంద్రుడిని అలా టైం పట్టుకొని అలా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు పెద్ద టైం చూసుకునేవాళ్ళు కాదు. మొబైల్స్ ఉండేవి కాదు. సూర్యుడు దిగుతున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే దాన్ని బట్టి వాళ్ళ పనులు స్టార్ట్ అయ్యేవి. దాన్ని బట్టి తొందరగా పడుకునేవాళ్ళు. అందుకేనండి పూర్వకాలంలో 100 ఏళ్ళు, 150 ఏళ్ళు ఎంత హ్యాపీగా బతికేవాళ్ళు. ఇప్పుడు 60, 65 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం పెద్ద ముసలోళ్ళమైనంత ఫీలింగ్ అయిపోతుంది. ఎందుకు? ఇప్పుడు కూడా 100 ఏళ్ళు బతకచ్చు మనం. కానీ లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి మనం ట్రై చేయాలి. నైట్ లేట్‌గా తినడం. లైఫ్ స్టైల్ మార్చుకోవడం 60 ఏళ్ళకొచ్చాక మనం కాన్షియస్ అయ్యి మార్చుకోవడం కాదు. 20, 25, 30 ఏళ్ల నుంచే స్టార్ట్ చేయాలి. చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి చెప్పాలంటే. పిల్లలకి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయించండి. తొందరగా పడుకొని పెట్టడం, తొందరగా లెగడం. మార్నింగ్ లేచినోడే 2 మినిట్స్‌లో మోషన్ అంతా ఫ్రీ అయిపోవాలి. లేట్‌గా పడుకొని, లేట్‌గా తినడం వల్ల ఏమవుతది? పొట్ట ఇప్పుడు ఏదైనా సరే హాఫ్ ఉండాలి. ఇది పొట్ట. అరిచేయంత పొట్ట. ఇందులో హాఫ్ ఉండాలి పొట్టలో ఫుడ్. మనం ఫుల్లు తినేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మిక్సీ ఉంటది కదా! మిక్సీ గ్రైండర్ అనుకోండి. మిక్సీ జార్‌లో మనం ఫుల్లుగా ఏసేసి మిక్సీ తిప్పితే తిరుగుతదా? తిరుగుతదా? చెప్పండి మీరే తిరగదు. ఎంతసేపు పడతదో తిరగడానికి తిరిగి, తిరిగి మిక్సీ జారే పాడైపోతది. లేదంటే కొద్దిగా తీసేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పడితే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. సేమ్ ఎగ్జాక్ట్‌లీ పొట్ట కూడా అలా అంతే. ఫుల్లుగా ఏసేసి తిరగమంటే తిరుగుతదా? డైజెషన్ అవుతదా? పోనీ తింటున్నప్పుడు నమిలి తింటున్నామా? లేదు. నమలము. ఎందుకంటే అర్థం పని పళ్ళిచ్చిందే దేవుడెందుకు? నమిలి తినడానికి. అర్థం ఇక్కడే నమిలి తినేస్తే పొట్లకెళ్ళాక ఈజీగా అబ్జర్వ్ అయిపోయి పేగుల్లోకొచ్చేసి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఎందుకు మొబైల్ యూజ్ చేయాలి కదా! మొబైల్ చూస్తా తింటాం. ఏం తింటామో తెలీదు, ఎంత తింటామో కూడా తెలీదు. దేవుడిచ్చిన ప్రతి బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని యూజ్ చేసుకోవాలి. పళ్ళిచ్చింది దేవుడెందుకు? నమలడానికి. బాగా నమిలి, నమిలి, నమిలి ఆ సలైవాలో మిక్స్ అయి తినాలి. మనం 20, 30 ముద్దలు తినేస్తాం. నమలడానికి బద్ధకమై తినేస్తా ఉంటాం, వేసేస్తా ఉంటాం మనం. మౌత్ అనేది నమలడానికి. నమిలిన దాన్ని ఆహార నాళం ద్వారా పొట్టలోకెళ్ళి పొట్టలో మొత్తం మిక్స్ అయిపోయి ఈజీగా డైజెషన్ అయిపోయి మన కిందికి పేగుల్లోకొచ్చి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతది. సో మనం ఏం చేస్తున్నాము? పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫుల్‌గా కడుపు నిండా తినేస్తున్నాం. మిక్సీ ఎట్లా తిరుగుతది? జార్ ఎట్లా తిరుగుతదో తిరగదు కదా! అట్లే పొట్ట కూడా తిరగదు. అది స్టమక్‌లో ఉండిపోయి ఆ తేన్పులు రావడం, హెవీనెస్ రావడం, చెస్ట్ దగ్గర మంట అనిపించడము, గ్యాస్ రిలీజ్ అవ్వడం, నిద్రపోతున్నాడు ఇవన్నీ డిస్కంఫర్ట్‌నెస్ ఉంటే ఎక్కడ నిద్రపోతాం మనం చెప్పండి? ఆ హెవీనెస్ వల్ల పొద్దున్న లేచాక మోషన్ అవ్వదు. తొందరగా లెగబుద్ధి అవ్వదు. బద్ధకంగా ఉంటాం మనం. కాబట్టి తొందరగా తినడము, లిమిట్‌గా తినడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిమిట్‌గా తిన్నాము, డైజెషన్ అయిపోయింది, ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ టైంలో మనం మంచి నిద్రపోతాం. ఇప్పుడు మనం 6 గంటలకు తినేసామనుకోండి డిన్నర్, 9:30, 10 గంటలకల్లా పడుకోవాలి. 6:30, 7 గంటలకు తినేసి మీరు 12 గంటలకు, 1 గంటకు పడుకుంటారంటే డబుల్ ఆకలేస్తది. ఆటోమేటిక్‌గా ఆకలేస్తుందంటే తినేస్తాం మనం ఖచ్చితంగా. అప్పుడు ఎట్లా అవుతది? అది డైజెషన్ అవ్వక, ఇది డైజెషన్ అవ్వక 2 డిన్నర్‌లు అయిపోతాయి. డిన్నర్ ఎర్లీగా చేయడానికి కారణమే ఎర్లీగా పడుకోవాలని. ఎర్లీగా డిన్నర్ చేసి 12 గంటలకు పడుకోవాలని కాదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ సెన్సిటివ్ థింగ్స్ అండి ఇవన్నీ. మనం చేసి తెలిసి అన్ని తప్పులు చేస్తే ఆటోమేటిక్‌గా ఆరోగ్యం పాడవుతది. సో, ఎర్లీగా తిందాం, లిమిట్‌గా తిందాం. మిక్సీ జార్ ఇదనుకోండి, ఇంతేయండి ఫుడ్. ఓకేనా? ఇంత ఏస్తే ఈజీగా గ్రైండ్ అయిపోతది. న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతది. ఫుల్లుగా ఏసేసామనుకోండి, అవ్వక పొట్టే పాడైపోతది. గ్యాసెస్ ఫార్మ్ అయిపోతాయి. పొట్ట వీక్ అయిపోతది. ఏది తిన్నా అరిగింపు లేదు. నాకు అరిగింపు లేదు, నాకు పొట్ట హెవీగా అయిపోతుంది అని రోజు గ్యాస్ టాబ్లెట్ ఏసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సింపుల్ అండి. హెల్తీగా ఉండాలంటే తెలిసి పొరపాటు చేయొద్దు. ఒక మంచి విషయాన్ని విన్నామనుకోండి, అది మనసులో గానీ, బ్రెయిన్‌లో గానీ ఫిక్స్ అయిపోయి హెల్తీ వేలోనే ఎళ్తేనే ఖచ్చితంగా బావుంటాం. హెల్తీగా కూడా ఉంటాం. ప్రతి విషయం చాలా మంచిది. ఎంతోమంది వెయిట్ చేసి, ఈ మాటలు విని, డైట్ చార్ట్‌లు రాయించుకొని, ట్రీట్‌మెంట్‌లు చేయించుకొని ఎళ్తుంటారు. అంత అవసరం లేదు. మీరు మా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ టెక్నిక్స్, సింపుల్ థింగ్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా ఉండండి. నమస్కారం.